రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక సాధనలో భైరవ బ్రాహ్మణికి కీలక పాత్ర ఉందంటారు. ఈ పాత్రని ఎలా విశ్లేషించుకోవాలి? రామకృష్ణ పరమహంసకు తాంత్రిక విద్యలను అందించినటువంటి గురువుని భైరవ బ్రాహ్మణి. 1861 సంవత్సరంలో దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంస అమ్మవారి ఆరాధనలో ఉన్నప్పుడు నదిలో విహారం చేస్తూ వస్తున్న ఒక స్త్రీమూర్తి ఆయనకు కనపడింది. వెంటనే శిష్యుణ్ణి పంపించి ఆమెను ఆహ్వానించాడు. ఆ తల్లిలో మాతృవాత్సల్యం ఉప్పొంగింది. జగన్మాత నా కలలో కనపడి ముగ్గురికి అద్భుతమైన ఈ తాంత్రిక విద్యను అందించమని ఆదేశించింది. ఇద్దరికి ఇప్పటికే చెప్పాను, నిన్ను చూడగానే ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని నీకు అందించాలన్న ఆలోచనతో నేను ఇక్కడికి వచ్చాను అంటూ 64 తంత్రముల యొక్క విజ్ఞానాన్ని రామకృష్ణ పరమహంసకు ఒక బిడ్డకు తల్లి ఏ విధంగానైతే నేర్పుతుందో అలా అందించింది. ఉదయమంతా కలకత్తా పురవీధులలో తిరిగి సాధనకు కావలసిన వస్తువులనన్నింటినీ సమకూర్చి సాయంత్రం పూట వృక్షం కింద రామకృష్ణ పరమహంసను కూర్చుండబెట్టుకొని ఈ సాధన క్రమాన్నంతా ఆయనకు తెలియజేసింది. ఆ సాధన చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు రామకృష్ణ పరమహంస ఒళ్ళంతా వేడితో కుతకుతలాడటం ప్రారంభించింది. వెంటనే గంగా నదిలో గంటల సేపు అతనిని కూర్చుండబెట్టి ఆ తాపాన్ని పోగొట్టింది. ఎందుకంటే తాంత్రిక విద్యలను అభ్యాసం చేసేటప్పుడు అవి ఫలిస్తూ ఉన్నప్పుడు అనేకమైన మార్పులు గోచరమవుతూ ఉంటాయి. స్వామి రామ కూడా తన గురువైన బెంగాల్ బాబా దగ్గర నుంచి విద్యను అభ్యసిస్తూ అష్టాంగ యోగాన్ని సాధన చేస్తూ ఉంటే కొంతకాలానికి ఆయనకు విపరీతమైన కామవాంఛ బయలుదేరింది. ఏమిటి ఇలా జరుగుతుందని పోయి బెంగాల్ బాబాని ప్రశ్నిస్తే, నీలో మూలాధార చక్రం దాటి నీ కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది అని తెలియజేశారు. అలా గురువుల సమక్షంలో తాంత్రిక విద్యలను అభ్యాసం చేసి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని సమాజానికి అందించాలన్న ఆలోచనతో ఎందరో మహానుభావులు కృషి చేశారు. అందులో అగ్రగణ్యురాలు భైరవ బ్రాహ్మణి. అలానే ఒకరోజు విపరీతమైన ఆకలి కావటం ప్రారంభించింది రామకృష్ణ పరమహంసకి. కావలసిన ఆహార పదార్థాలన్నింటినీ అందించి ఆయనకు ఉపశమనం కలిగించింది. ఇలా ఆధ్యాత్మిక తత్వవేత్తగా రామకృష్ణ పరమహంస సమాజానికి అవసరమైనటువంటి సేవలనన్నీ అందించటం కోసం కావలసిన శిక్షణనంతా అందించినటువంటి భైరవ బ్రాహ్మణి గురించి చాలామందికి తెలియదు. కారణం, ఆమె అటు తర్వాత ఎక్కడికి వెళ్ళిద్దో ఎవరు గుర్తించలేకపోయారు. కనుక రామకృష్ణ పరమహంస యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రధాన పాత్రను పోషించినటువంటి భైరవ బ్రాహ్మణి భక్తిని తాంత్రిక విద్యతో ఎలా అనుసంధానం చెయ్యాలో అందరికీ తెలియజేసినటువంటి గొప్ప గురుమూర్తి. వైష్ణవ తాంత్రిక సాహిత్యంలో ఆమె ప్రావీణ్యత అమోఘం. ఆమె చేసినంత సాధన, ఆమె అందించినంత విజ్ఞానం ఎవరూ అందించలేదు అంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. అలా భైరవ బ్రాహ్మణి రామకృష్ణ పరమహంసకు తాంత్రిక విద్య సాధనలో చాలా గొప్ప మార్గదర్శకం చేసి ఆయనను ధన్యుణ్ణి చేసినటువంటి మాతృమూర్తి.